అన్న ఉదయ్ కిరణ్ చనిపోయినందుకు చాలా బాధగా ఉంది, కానీ అతను సినిమాలు మనని బతికిస్తున్నాయి. చాలా ఎప్పటి నుంచో యూత్ ఈయన సినిమా కోసం వెయిట్ చేస్తుండే. ఇవాళ 14 ఫిబ్రవరి స్పెషల్గా రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మన మధ్యలో లేరు ఆయన ఇన్నేళ్ళ తర్వాత. మధ్యలో లేకపోయినా సినిమాలు బతికిస్తున్నాయి కదా మమ్మల్ని. అయితే అంటే వింటేజ్ చాక్లెట్ బాయ్ అప్పుడు చూసారా మీరు సినిమాని? అప్పుడు నేను చిన్నోనన్న 8-10 ఇయర్స్ ఉంటాను అనుకుంటా. ఇప్పటికీ మాకు సక్సెస్ అనిపిస్తుంది మేము ఇంత ఏజ్ వచ్చినాక చూస్తుంటే. ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్. సో వింటేజ్ లవ్ స్టోరీస్ ఎలా అనిపించింది బిగ్ స్క్రీన్ పై? చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ముందు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను నేను. ట్రూ లవ్ గురించి అది ఉదయ్ కిరణ్కే సెట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ట్రూ లవ్ ఆయన బయోగ్రఫీలో సినిమా వస్తుందని తేజ గారు చెప్పారు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు తెలిసి అయితే రానియరేమో కొంతమంది. ఎందుకని అంటే ఆయన తీస్తాడు ఎప్పటికైనా అని చెప్పారు కదా. అతని సినిమాలు పాతే వస్తాయి, ఆయన బయోగ్రఫీ రాదనుకుంటున్నాను నేనైతే. సో ఆయన ఉదయ్ గారు ఇంకా ఏ సినిమాలు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఉదయ్ గారు ఇంకేమేమి సినిమాలు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఉదయ్ కిరణ్ లేడు, ఓకే అట్లా అంటారా మీరు? నువ్వునేనా? అంతేనా? సో ఎలా ఫ్రెండ్స్ తోటి వచ్చారా? ఎలా? యా, ఫ్రెండ్స్తోనే వచ్చిన. లవర్స్ అని ఎందుకు వద్దామన్నా? ఫ్రెండ్స్ వ్యాలంటైన్స్ డే వైబ్ ఎలా ఉంది థియేటర్స్లో? వ్యాలంటైన్స్ డే అనేది ఫ్రెండ్స్తోనే బాగుంటుంది అంట నేనైతే. లవర్స్తో బాగుంటుంది అంట. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.